మీ పేరేంటండి? శివాణి అండి. ఎక్కడ ఉంటారు? శ్రీనివాస్ నగర్. సరే, మీకేం ప్రాబ్లం, దేనికోసం వచ్చారు? కాలు ఫ్రాక్చర్ అయింది, 6 నెలలు అయింది. అయితే ఒక 2 నెలలు మెడిసిన్స్ వాడినాం. బొక్కల డాక్టర్ దగ్గర ఆర్థోపెడిక్కి పోయినాం. పోతే నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కూడా నీకు మెడిసిన్స్ పనిచేయవు, ఏం పనిచేయవు. ఎక్సర్సైజే, నువ్వు ఎన్ని డాక్టర్ల దగ్గర చూసుకున్నా, ఎన్ని మందులు వాడినా కూడా నీకైతే కాలు అంతే ఉంటుంది, ఏం మార్పు రాదు అని చెప్పారు. మరి అప్పుడు ఆయన దగ్గర ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? ఒక 1 రోజులు తీసుకున్నా. ఆయన చెప్పిన ఎక్సర్సైజ్ అప్పుడు నాకు బాగా కాలు నొప్పి ఉంది. కింద కూర్చోబెట్టి చేశారు, అసలు నేను లేవలేకపోయినా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రయత్నించిన, ఆ కాలు ఇంకా నొప్పి తగ్గట్లే, చేస్తాను ఇంకా నొప్పి వస్తుంది. మందులు ఇచ్చారా? మరి మందులు 1 రోజులకి రాశారు, మళ్ళీ రమ్మన్నారు. కానీ ఇక నాకు అట్లా అనేటలకి ఆ వాటకి. సరే, కాలు ఫ్రాక్చర్ అంటే ఎక్కడైంది? మోకాలు మధ్యలో. మోకాలు మధ్యలో కట్టేశారు అప్పుడు? కట్టు, సిమెంట్ కట్టేశారు. సిమెంట్ కట్టే సిమెంట్ కట్టు ఎన్ని రోజులు వేసి సాయి? 45 రోజులు. 42 రోజులు ఉంది. సరే, తర్వాత ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నా 4 రోజుల దాకా. కానీ కాళ్ళ నొప్పి మటుకు తగ్గలే. నడవలేసిన కానీ కాళ్ళ నొప్పి మటుకు తగ్గలే. కట్టేశారు, ఫిజియోథెరపీ చేసిన కాళ్ళ నొప్పి తగ్గలే. తగ్గక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా? తగ్గకనే వెళ్ళా డాక్టర్ గారి దగ్గర. ముందు కూడా ఆయన దగ్గర వెళ్తేనే కట్టేపిచ్చారా? ఆయన దగ్గర కాదు, ఆయన వినాయక హాస్పిటల్ అని సూపర్ స్పెషాలిటీ అని అక్కడికి పోయినప్పుడు సడన్ గా ఏ డాక్టర్ దగ్గరికి పోవాలో తెలియలే. అదేలేండి, ఫ్రాక్చర్ అయింది కదా. సరే, తర్వాత ఆర్థోపెడిక్ దగ్గర వెళ్తే నీకు సెట్ అవ్వదు. సెట్ కాదు, నువ్వు ఎన్ని డాక్టర్లు తిరిగినా, ఎన్ని మందులు వాడినా ఇంతే ఉంటది ఈ కాలు నీకు. నువ్వు టాబ్లెట్లు కాదు, ఇంకా ఎన్ని డాక్టర్లు తిరిగి ఇంతే ఉంటది, కానీ మార్పు అయితే రాదన్నాడు. సరే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఇప్పుడు 4 రోజులు అయింది. అటు 4 రోజుల్లో ఎన్నిసార్లు తీసుకున్నారు? 4వ సారి ఇది. అంటే 3 సార్లు. 3 సార్లు అయిపోయింది. కానీ అప్పుడు కాళ్ళ నొప్పి కంటే ఇప్పుడు మటుకు చాలా తగ్గింది. అసలు 3 సార్లకి ఎంత తగ్గిందండి? 3 సార్లకి అసలు అప్పుడు నడవనిచ్చేది కాదు, కాలు ఇంట్లో పని కూడా చేసుకోలేకపోయేది, ఊకే కూర్చోవాలనిపించేది. ఇప్పుడు చాలా మటుకు పని చేసి తర్వాత కూర్చుంటున్నాడు. ఒక 80% తగ్గింది. 80% తగ్గింది బాగానే. అసలు మీకు ఎక్కడా సెట్ అవ్వదు అన్నారు. అది ఆర్థోపెడిక్ అంటే నా దగ్గర 3 సిట్టింగ్స్ మంచిగా ఉంది. ఫస్ట్ సిట్టింగ్ లోనే తేడా వచ్చింది నాకు. నొప్పి తెల్లటలు ఏంది, కాలు ఎంతగా నొప్పి వేసేది, నడుస్తుంటే నడవలేకపోతే పట్టేసినట్టే ఉండేది. అసలు కాలు ఎంత పట్టేసినట్టు నడిచేది అంటే అది పట్టేసింది. ఒక సిట్టింగ్ చాలా రిలీఫ్ వచ్చింది. ఇక నేను ఇక్కడే నాకు ఒక్కసారి గురైందంటే ఇక నేను వదలదు. అసలు నాకు ఏది మొత్తం కంప్లీట్ అయిపోయింది, దాకా వదలదు అసలు ఏదైనా. అయితే ఇప్పుడు కాలు మంచిగా ఉంది ఇప్పుడు. కాకపోతే ఇక వర్క్ ఎక్కువ ఇంట్లో, అంతేగాని ఏం లేదు ఇక. ఓకే అండి, థ్యాంక్ యూ.